అసలు పరువు అంటే ఏంటి? రాత్రి నుంచి ఇదే ఆలోచిస్తున్నాను. మన అమ్మాయి ఎవరినైనా ప్రేమించింది అనుకోండి, పరువు ఎందుకు పోతుంది? ఆ అమ్మాయి జీవితం బాగుండకపోతే మనం బాధపడతాం. అసలు పక్క వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఇంకొక క్యాస్ట్ అబ్బాయిని ప్రేమించింది, మన పరువు ఏమైపోవాలి? పరువు అంటే మన అమ్మాయి భర్తతో చాలా ఇబ్బందులు పడుతోంది, అత్తింట్లో చాలా ఇబ్బందులు పడుతోంది, కానీ నువ్వు అక్కడే ఉండమ్మా, పుట్టింటికి వస్తే పరువు పోతుంది అంటారు. ఎందుకని? కానీ మన అమ్మాయి బాధపడుతూ వేరే ఇంట్లో చచ్చిపోతున్నా సరే అక్కడే ఉంటే మన పరువు నిలబడిపోతుందా? మన పరువు ఎప్పుడు పోతుందంటే, మనం ఎవరినైనా కొడితే, తిడితే, దొంగతనం చేస్తే మనం జీవితాంతం సంపాదించుకున్న మనకంటూ ఒక ఉనికిని ఏర్పరచుకుంటాం చూసారా, అది పోతుంది. అంతేకాని పక్కవాడికి హాని చేయలేనప్పుడు మనం బాధపడుతూ కూడా ఆ బాధలోనే ఉండడం పరువుని నిలబెట్టుకోవడం మాత్రం కాదు. అసలు పరువు అనేది ఒక ఊహాత్మక పదం, మనకి మనం సృష్టించుకున్నది. పక్క వాళ్ళు ఎన్ని రోజులు మన గురించి మాట్లాడుకుంటారు? మహా అయితే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5వ రోజు వాళ్ళకంటూ ఏమీ పనులు ఉండవా? వాళ్ళ జీవితంలో వాళ్ళకి సమస్యలు ఉండవా? ముందుకు సాగరా? జీవితాంతం పక్క వాళ్ళ కోసమే బ్రతుకుతామా? మనం ఏ తప్పు చేయలేనప్పుడు, ఎవరికి హాని కలిగించటం లేనప్పుడు, మన కోసం మనం బ్రతికే రైట్ మనకి లేదా? మన కోసం మనం బ్రతుకుదాం. చిన్న జీవితం అండి.